నమస్తే. నేను మీ రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్‌కి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మనము ఆంగ్ల వ్యాకరణము చాలా సులభమైన రీతిలో నేర్చుకుంటున్నాం. ఇంతవరకి వ్యాకరణం అంటే ఏమిటి? డెఫినేషన్స్ చూసాం మనము. అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా చదివాము. ఇప్పుడు ఈ క్లాస్‌లో మనము ఆర్టికల్స్ గురించి నేర్చుకుందామమ్మా. డియర్ ఫ్రెండ్స్, విద్యార్థి మిత్రులారా, ఆర్టికల్స్ హై స్కూల్ నుండి కాలేజ్ వరకు, కాలేజ్ నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు ప్రతి చోట ఈ ఆర్టికల్ని 1 మార్కు లేదా 2 మార్కుల కొరకు అడుగుతారు. అయితే ఇప్పుడు నేను నేర్పబోయే క్లాస్లో హై స్కూల్ 8th, 9th, 10th, అలాగే జూనియర్ కాలేజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టెట్ కానీ కే కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ దాంట్లో ఆర్టికల్స్ ఏ విధంగా అడుగుతారు, దానికి జవాబు ఎలా చెప్పాలి, ఈ క్లాస్ కనుక మీరు క్లియర్గా పూర్తిగా అర్థమయ్యేలా చూస్తే మీ జీవితంలో ఆర్టికల్స్ మీరు ఎప్పటికీ మర్చిపోరు. ఇది నేను రాసిస్తాను, బండ మీద రాస్తానండి. ఎందుకంటే ఆర్టికల్స్ ఈ పునాది అసలు స్టార్టింగ్ కనుక మనకు అర్థమైందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దీంట్లో తప్పులు చేయము. సో మిత్రులారా, డియర్ ఫ్రెండ్స్, చూద్దాం మనం ఇప్పుడు ఆర్టికల్స్ మరి ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయకూడదు, మరి ఆర్టికల్స్ అంటే ఏమిటి, ఇవి మనము డీటెయిల్గా నేర్చుకుందాం. రైట్? సో లెట్స్ స్టార్ట్ అమ్మా. దేర్ ఆర్ 3 ఆర్టికల్స్. ఆర్టికల్స్ ఎన్ని అమ్మా? 3. అవేంటి ఆర్టికల్స్? 3. ఏ, యాన్ మరియు దో. ఏ, యాన్, దో. ఏ అండ్ యాన్ ఇవి ఏకవచనాలు చూపెడతాయి, అనిశ్చితమైనవి, ఇవి నిశ్చితమైనవి కావు. అదేవిధంగా ద అనేది నిశ్చితమైన ఆర్టికల్ అనమాట, డెఫినెట్ ఆర్టికల్ దాన్ని అంటాం అనమాట. ఇక్కడ రాశాను కింద. దేర్ ఆర్ 3 ఆర్టికల్స్, ఏ, యాన్, ద. ఏ అండ్ యాన్ ఇండిఫరెంట్ ఆర్టికల్స్, అనిశ్చితమైన ఉపపదాలమ్మ. ఇవి నిశ్చితాలు కావు, ఏదైనా ఒకటి. ఏ అంటే ఒకటి అన్నమాట, 1 ఏ, ఏదైనా ఒకటి. ఇకపోతే ద అనేది డెఫినెట్ ఆర్టికల్, నిశ్చితమైన ఆర్టికల్. ద బుక్ అంటే అదే పుస్తకం అన్నమాట. ద పెన్ అంటే అదే పెన్ అన్నమాట. ఆ పెన్ అంటే ఏ పెన్ అన్నాం అనుకోండి, ఏదైనా కావచ్చు. కాకపోతే దో అంటే అదే అన్నమాట. సో ఇవి మనం డీటెయిల్గా ఈ క్లాస్లో నేర్చుకుందాం. ఏ, యాన్ మరియు దల్ని ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించకూడదు, ఇది కూడా ఉందమ్మా. ఆర్టికల్స్ని ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు, డీటెయిల్గా మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం. సో కమ్ ఫ్రెండ్స్, యూజెస్ ఆఫ్ ఆర్టికల్ ఏ. ఈ ఇండిఫినిట్ ఆర్టికల్లో ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ వాడాలి? సో లెట్స్ సీ అమ్మా. నంబర్ 1, ఈ యూజ్లో ఇండిఫినిట్ ఆర్టికల్ ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఎ సింగులర్ countable noun starting with a consonant sound. This is the most important. నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ద మోస్ట్ ఇంపార్టెంట్. మనం కన్ఫ్యూజ్ అయింది ఇక్కడే. ఏ ఎక్కడ యూజ్ చేయాలి? ఇక్కడ ఏమన్నారమ్మా? యూజ్డ్ బిఫోర్ అ సింగులర్. సింగులర్ అంటే ఏంటమ్మా? ఏకవచనము. కౌంటేబుల్, కౌంట్ అంటే ఏంటి? లెక్క పెట్టడము. కౌంటేబుల్ అంటే లెక్క పెట్టడానికి వీలున్న. ఫర్ ఎగ్జాంపుల్ పెన్ ఉందనుకోండి, 1 పెన్ను, 2 పెన్ను, 3 పెన్ను అనొచ్చు. కాకపోతే కొన్ని నౌన్స్ ఉంటాయి, వాటిని లెక్క పెట్టి రాదు. ఇప్పుడు పాలు, మిల్క్ ఉన్నాయి ఎగ్జాంపుల్కి. మిల్క్ 1 పాలు 2 పాలు అనొచ్చా? లేదు. 1 లీటర్ మిల్క్ 2 లీటర్ల మిల్క్ అంటాం, కానీ 1 పాలు 2 పాలు అనమాట. అలా అంటే ఇక్కడ కౌంటబుల్ నౌన్స్ అమ్మా. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే నౌన్స్లో చాలా రకాలు ఉన్నాయి, అవి మనం డీటెయిల్గా మళ్ళీ నేర్చుకుందాం. కౌంటబుల్ నౌన్స్ ఏ నౌన్ అయితే కౌంట్ చేస్తామో. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉంది, షుగర్ని కౌంట్ చేయం. రైస్ ఉంది, రైస్ని కూడా కౌంట్ చేయం మనం. బియ్యం అంటాం, 1 బియ్యం 2 బియ్యాలు అన్నాం ఇట్లా. సో ఈ విధంగా కౌంటబుల్ నౌన్స్ అమ్మా. ఏ నౌన్స్ అయితే కౌంట్ చేయబడతాయో వాటి ముందు అవి ఏకవచనమై ఉండాలి. అంటే లెక్క పెట్టడానికి వీలై ఏకవచనమై ఉండాలి. మళ్ళీ స్టార్టింగ్ విత్ కాన్సోనెంట్ సౌండ్. అంటే ఏకవచనము, లెక్క పెట్టడానికి రావాలి. మళ్ళీ ఆ నౌన్ ఏదైతే ఉందో, ఆ నామం ఏదైతే ఉందో, ఆ పేరు ఏదైతే ఉందో అది కాన్సోనెంట్ సౌండ్తో రావాలి. కాన్సోనెంట్ హల్లులు.
మనకు తెలుసమ్మా, మన తెలుగు భాషలో మనం ఏవైతే ఉన్నాయో అహ దాకా దాన్ని అచ్చులు అంటాం. మిగతా కా నుండి చివరి వరకు ఇది ఏదైతే ఉందో వాటిని హల్లులు అంటాం అనమాట. అంటే హల్లుల ఉచ్చారణతో, ఇప్పుడు తెలుగులో డీటెయిల్ చెప్తాను ఇంకోసారి. హల్లుల ఉచ్చారణతో హల్లులు క ఖ గ ఘ ఞ చ ఛ జ జ ని ట ఠ డ ఢ ణ ఇవేవైతున్నాయమ్మా వీటిని మనం హల్లులు అంటామమ్మా. హల్లులు అంటే క నుండి చివరి వరకు అన్నమాట. మాయార లావ శేష హ ళ క్ష, ఈ క్ష ఏదైతే ఉందో అది చివరిది అనమాట. సో కా నుండి క్ష వరకు ఏ అక్షరాలు అవుతున్నాయో వాటిని హల్లులు అంటామమ్మా. అంటే హల్లుల ఉచ్చారణతో, ఈ హల్లుల ఉచ్చారణ అంటే క క ఘ క గ ఇవన్నమాట. వీటి ఉచ్చారణతో మొదలయ్యే ఏకవచన నామవాచకం ముందు, అంటే హల్లుల ఉచ్చారణతో మొదలు కావాలి, ఏకవచనమే ఉండాలి, కౌంటబుల్ అయి ఉండాలమ్మా, లెక్క పెట్టి రావాలి. అటువంటి నౌన్స్ ముందు ఈ ఆర్టికల్, ఇండిఫినిట్ ఆర్టికల్ ఏని ఉపయోగిస్తారు. ప్లీజ్ రైట్ డౌన్ అమ్మా, రాసుకోండి. ఇండిఫినిట్ ఆర్టికల్ ఏ ఈజ్ యూస్డ్ బిఫోర్ అ సింగులర్ కౌంటబుల్ నౌన్ స్టార్టింగ్ విత్ ఎ కాన్సనెంట్ సౌండ్. ప్లీజ్ రైట్ డౌన్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఆల్సో. ఆంగ్లంలో తెలుగులో రాసుకోండి. ఏం రాసిన తెలుగులో? హల్లుల ఉచ్చారణతో మొదలయ్యే ఏకవచన నామవాచకం ముందు ఆర్టికల్ ఏని ఉపయోగిస్తారు. ఇక్కడ హల్లుల ఉచ్చారణతో మొదలై మన కౌంటబుల్ కూడా లెక్క పెట్టి రావాలి, అది కూడా రాసుకోండి అమ్మా. లెక్క పెట్టి రావాలి అన్నమాట. దాని ముందు ఏని మనము ఉపయోగిస్తాము. ప్లీజ్ పే యువర్ అటెన్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. అంటే ఎగ్జామ్స్ లో జనరల్లీ ఆర్టికల్స్ లో తప్పెందుకు చేస్తాం మనము అంటే వీటి బేసిక్ మనకు తెలియకనే. సో ఇండిఫరెంట్ ఆర్టికల్ అనిశ్చితమైన ఉపపదము, అనిశ్చితమైన ఆర్టికల్ ఎక్కడ యూజ్ చేస్తాం? నెంబర్ 1, ఒక నౌన్ ముందు. జనరల్లీ ఈ ఆర్టికల్స్ నౌన్ ముందే యూజ్ అవుతాయి అమ్మా. నౌన్ ఎట్లుండాలి? అది ఒక ఏకవచనము, లెక్క పెట్టి రావాలి, ప్లస్ హల్లుల ఉచ్చారణతోనే మొదలవ్వాలి. అక్కడ మనం ఏని యూజ్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు డెఫినేషన్స్ చూద్దామమ్మా. ఎగ్జాంపుల్ చూడండి బిడ్డ. అ బుక్, బి, ఇది హల్లు, బాతో స్టార్ట్ అవుతుంది. అంటే ఈ ఉచ్చారణ స్టార్ట్ అవుతుంది బ. అ బుక్, అ పెన్, అ చైర్, అ డాక్టర్, అ మ్యాన్, అ పోయట్, ఎట్సెట్రా. అంటే దీంట్లో అన్ని ఉచ్చారణలు హల్లులతో స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ బా ఉంది, ఇక్కడ పా ఉంది, ఇక్కడ చా ఉంది, ఇక్కడ డా ఉంది, ఇక్కడ మా ఉంది, ఇక్కడ పా ఉంది. ఈ విధంగా మన తెలుగు అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఉచ్చరించే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ఈ ఆర్టికల్ ఏ హల్లుల ఉచ్చారణతో మొదలయ్యే నౌన్ ముందు వాడతాము. ప్లీజ్ రైట్ డౌన్, అర్థం చేసుకోండి, రాసుకోండి. ఇక రెండవ యూజ్ అమ్మా, ఆర్టికల్ ఏని ఇంకెక్కడ వాడతాము? ఒకటి ఇది చూసాము, ఇక రెండవ చూద్దాం. Some nouns start with English vowels A, E, I, O, U, but the pronunciation start with a consonant sound. In such cases, A is used before the nouns. ఇది కూడా అర్థం చేసుకుంటామా. ఏమవుతుంది? జనరల్లీ చిన్నప్పుడు మనం ఏం చదువుతాం? ఇంగ్లీషు అచ్చుల ముందు, ఇంగ్లీష్ అచ్చులు అంటే ఇవి AEIOU. AEIOU వస్తే యాన్ యూజ్ చేయాలని చదువుతాం అన్నమాట. AEIOUతో అంటే అచ్చులతో మొదలయ్యే నామవాచకాల ముందు యాన్ వాడాలి అని అంటారనమాట. కాకపోతే ఇక్కడ దానికి ఒక ఎగ్జంప్షన్ ఉందమ్మా. ఎగ్జంప్షన్ ఏంటి? ఇక్కడ చెప్పాను, సమ్ నౌన్స్ స్టార్ట్ విత్ ఇంగ్లీష్ వావెల్స్. కొన్ని నౌన్స్ ఇంగ్లీష్ వావెల్స్ తోని, ఇంగ్లీష్ అచ్చులతో స్టార్ట్ అవుతాయి. ఇంగ్లీష్ అచ్చులు ఏవమ్మా? AEIOU. స్టార్ట్ అవ్వడం AEIOUతో అయ్యాయి, బట్ కానీ వాటి ఉచ్చారణ, వాటి సౌండ్ మాత్రం ఈ వావెల్స్ అచ్చులతో లేదమ్మా, హల్లులతో స్టార్ట్ అవుతుంది అనమాట. బట్ ద ప్రొనౌన్సియేషన్ స్టార్ట్ విత్ ద కాన్సోనెంట్ సౌండ్. ప్రొనౌన్సియేషన్, వాటి ఉచ్చారణ కాన్సోనెంట్ తోని, హల్లులతో స్టార్ట్ అవుతుంది అనమాట. చూడ్డానికి అచ్చులున్న వాటి ఉచ్చారణ మాత్రం ఏమవుతుంది? హల్లులతో వస్తుంది. ఇక తెలుగులో చూడండి అమ్మా, కొన్ని పేర్లు ఆంగ్ల అచ్చులు
AEIOUతో మొదలవుతాయి. కొన్ని పేర్లు ఆంగ్ల అచ్చులతో AEIOUలతో మొదలవుతాయి, కానీ వాటి ఉచ్చారణ మాత్రం హల్లులతో మొదలవుతుంది. అలాంటప్పుడు ఆ పేర్ల ముందు ఆర్టికల్ ఏను వాడాలి. ఏం వాడాలి మరి అక్కడ? ఆర్టికల్ ఏని వాడాలమ్మా. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకా క్లియర్ అవుతుంది. ఆ యూనివర్సిటీ చూడండి అక్కడ యూతో స్టార్ట్ అయింది. ఇక్కడ ఇంగ్లీష్ లో ఏవైతే వావెల్స్ అంటామో మనము AEIOU ఇంగ్లీష్ వావెల్స్, ఆ వావెల్స్ తోనే స్టార్ట్ అయింది. బట్ దీని ప్రొనౌన్సియేషన్, దీని ఉచ్చారణ మాత్రం ఎక్కడి నుంచి మొదలవుతుంది? యూనివర్సిటీ. యు చూడండి అమ్మా, యూనివర్సిటీ. ఇక్కడ ఇది యాతో మొదలైందమ్మా. దీని ఉచ్చారణ, దీని సౌండ్ ఎక్కడి నుంచి మొదలైంది? యూనివర్సిటీ. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, పోటీ పరీక్షల్లో ఎటువంటి వర్డ్స్ మీకు ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు? విద్యార్థి మిత్రులారా, మనకు కనుక ఇది తెలిసి ఉంటే మనం ఇక్కడ ఏ యూజ్ చేస్తాం? యూనివర్సిటీ, ఆ యూరోపియన్, ఆ యూనియన్, ఆ ₹1 కాయిన్. ONE1 ఓ వచ్చిందమ్మా ఇక్కడ. ఆ ₹1 కాయిన్ ఓతో వచ్చింది. కాకపోతే ఇక్కడ దీని ఉచ్చారణ ఏమవుతుంది తెలుసా? వాతో స్టార్ట్ అయిందమ్మా. వాతో స్టార్ట్ అయింది. ఇది కూడా EU. ఇక్కడ ఉంది ఏమమ్మా? EU యూరోపియన్. ఇది కూడా యూతోనే స్టార్ట్ అయింది. అంటే ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ నౌన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ నౌన్స్ కి స్టార్టింగ్ లో ఉంది ఇంగ్లీష్ వావెలే, ఇంగ్లీష్ అచ్చులే స్టార్టింగ్ లో ఉన్నాయి. కానీ స్టార్టింగ్ ఉచ్చారణ, స్టార్టింగ్ సౌండ్ మాత్రం అచ్చులతో లేదు, అది హల్లులతో మొదలవుతుంది. సో ఫ్రెండ్స్, అటువంటప్పుడు ఈ ఆర్టికల్స్ ముందు ఏని యూజ్ చేయాలి? ఎస్పెషల్లీ జనరల్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. పోటీ పరీక్షల్లో ఇలాంటివి అడుగుతారమ్మా. ఏ పోటీ పరీక్షను వెళ్ళండి మీరు, టెట్ కైనా వెళ్ళండి, డిఎడ్ కైనా వెళ్ళండి, డిఎస్సి కైనా వెళ్ళండి, బ్యాంక్ ఎగ్జామ్స్ కైనా వెళ్ళండి, ఈవెన్ Group 1, Group 2, UPSC, ఈవెన్ ప్రతి దాంట్లో బట ఈ క్వశ్చన్స్, ఇటువంటి కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ అడుగుతారు. సపోజ్ మనకు డెప్త్ కనుక డీప్ గా తెలిసి ఉంటే ఓకే, డీప్ గా తెలిసి లేకపోతే ఇక్కడ మనం తప్పు చేస్తాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు బహుశా మీకు అర్థమైంది అనుకుంటాను. అయినా మొత్తం రాసుకోండి అమ్మా, ఒకసారి రాసుకోండి. రాసుకుంటే నేను మీకు చెప్తున్నాను, ఒక నోట్బుక్ ఉంచుకోండి, నోట్బుక్ రాసుకోండి. ఎందుకంటే ఒక్కసారి మీరు రాసుకొని మీరు చూసారు అనుకోండి, మీకు మళ్ళీ జన్మలో ఇంకెక్కడ గ్రామర్ కోసం వెళ్ళాల్సిన అవసరం పడదు మీకు. నేను రాసిస్తాను ఇది. సో ఇవన్నమా ఏ యూజెస్ ఆఫ్ ఆర్టికల్ ఏ, ఇండిఫరెంట్ ఆర్టికల్ యూజెస్ ఇవన్నమాట. అంటే ఇంకోటి నేను మీకు సజెషన్ ఇస్తాను, ఇంకా మీరు మంచిగా చదవాలి, ఇంకా మీకు మంచిగా రావాలి అంటే మీరు ఒక్క పని చేయండి అమ్మ, ఒక సజెషను. Try to read English newspapers. Try to listen English news. ఆంగ్ల వార్తలు వినండి, ఆంగ్ల పత్రికలు, దినపత్రికలు చదవండి. అటువంటిప్పుడు మీ ఇంగ్లీష్ ఇంకా డెవలప్ అవుతుంది. సో లెట్స్ స్టాప్ హియర్ అమ్మా, ఇక్కడ ఆగుదాం మనము. నెక్స్ట్ మీకు వచ్చిందమ్మా ఆర్టికల్ యాన్. ఇప్పుడు మనము యూజెస్ ఆఫ్ యాన్, ఆర్టికల్ యాన్ యొక్క ఉపయోగాలు ఏంటో అవి చూద్దామమ్మా. ఇంతవరకు మనము ఏ చూసాం, ఇండిఫరెంట్ ఆర్టికల్ ఏ చూసాం, ఇప్పుడు యాన్ చూద్దాం. మరి యాన్, ఇండిఫరెంట్ ఆర్టికల్ యాన్ ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించకూడదు? రైట్, లెట్స్ కమ్. యూజెస్ ఆఫ్ ఆర్టికల్ యాన్. నంబర్ 1, ఇండిఫరెంట్ ఆర్టికల్. చూడండి అమ్మా, ఏ అండ్ యాన్ ఈ రెండు ఇండిఫరెంట్ ఆర్టికల్సే. ఈ రెండు ఏంటి? ఇండిఫరెంట్ ఆర్టికల్స్, అనిశ్చితమైన ఆర్టికల్స్ అన్నమాట. సో ఇండిఫరెంట్ ఆర్టికల్ యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ a singular countable noun starting with a vowel sound. మళ్ళీ ఇది సేమ్ అమ్మా, ఏలో మనం ఏ విధంగా చూసామో ఇక్కడ కూడా బిఫోర్ ఏ సింగులర్, ఏకవచన నామమై ఉండాలి. అది ఏకవచనము, కౌంటబుల్, లెక్క పెట్టి రావాలి. లెక్కబెట్టి రావాలి, కౌంటబుల్ ఉండాలి, సింగులర్ ఉండాలి. ఇంకా అదే విధంగా నౌన్ స్టార్టింగ్ విత్ వావెల్ సౌండ్. అమ్మా. వావెల్ సౌండ్ అంటే అచ్చులతో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెబుతున్నాను, ఇక్కడ అచ్చుల ఉచ్చారణతో ఒక్కటి చెప్తానమ్మా. చివరికి ఇంకో నోట్ మీకు ఒక గమనికిస్తున్నాను. అచ్చులు అంటే మనము ఇంగ్లీష్ అచ్చుల మీదకి వెళ్ళకండి అమ్మా. AEIOU ఉన్నాయి ఇంగ్లీష్ అచ్చులు.
వాటి ఉచ్చారణ మాత్రం కరెక్ట్గా లేదు, అంత యాక్యురేట్గా ఉండదు. అదే అచ్చులు అంటే మన తెలుగు అచ్చుల మీదకి వెళ్ళండి. అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ ఇవేవైతే ఉన్నాయో, అంటే ఈ అ ఆ ఇ ఈలు వాటిని మనం అచ్చులు అంటాము. ఆ అచ్చుల ఉచ్చారణతోని ఏ నౌన్ అయితే స్టార్ట్ అవుతుందో వాటి ముందు గుడ్డిగా కళ్ళు మూసుకొని యాన్ యూజ్ చేయండి అమ్మా. ఇంగ్లీష్ అచ్చుల ముందు కాదు, మరి ఏ అచ్చుల ముందు? మన మాతృభాష తెలుగు అచ్చులు ఏవైతే ఉన్నాయో వాటి ముందు, వాటితోని స్టార్ట్ అయ్యే నౌన్స్ ఏవైతే ఉంటాయో వాటి ముందు కళ్ళు మూసుకొని యాన్ యూజ్ చేయండి. ఏమంటారు ఇక్కడ? అచ్చుల ఉచ్చారణతో మొదలయ్యే ఏకవచన నామవాచకం ముందు ఆర్టికల్ యాన్ ని ఉపయోగిస్తారు. అచ్చుల ఉచ్చారణతో మొదలవ్వాలి, ఏకవచనమై ఉండాలి, కౌంటబుల్ అయి ఉండాలి, లెక్క పెట్టి రావాలి. అటువంటప్పుడు ఆ నామవాచకం ముందు ఏం యూజ్ చేయాలమ్మా? యాన్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఎన్ యాపిల్, ఏ ఇక్కడ ఇంగ్లీష్లో ఓకే, ఎన్ యాపిల్ ఉందమ్మా, ఎన్ యాపిల్. ఎన్ ఎగ్, ఎన్ ఇంక్ పాట్, ఎన్ అంబ్రెల్లా ఎట్సెట్రా. అదే ఇప్పుడు అంబ్రెల్లా ఇక్కడ యు ఉందమ్మా, అక్షరం. ఏం అక్షరం ఉంది? యు. మనం ఇంతకు ముందు ఆర్టికల్ ఏని ఎప్పుడైతే చదివామో అప్పుడు కూడా యూనివర్సిటీలో యు ఏముంది ముందు? అక్కడ ఏముంది? ఈ డిఫరెన్స్, ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోండి అమ్మా. యూనివర్సిటీలో కూడా ముందు యు ఉంది, అంబ్రెల్లా కూడా ముందు యు ఉంది. కానీ యూనివర్సిటీలో ఉచ్చారణ ఏమొచ్చిందమ్మా? యా వచ్చింది, యా. ఈ అంబ్రెల్లాలో యు దీని ఏమి వస్తుంది? ఆ వస్తుందమ్మా. దీన్ని యు ఉచ్చారణ ఏమొస్తుంది? ఇక్కడ ఆతో స్టార్ట్ అయిందమ్మా. ఆ ఈ యు ఉచ్చారణ ఏమవుతుంది? అంబ్రెల్లా ఆతో స్టార్ట్ అయింది. అంటే ఈ విధంగా తెలుగు అచ్చులు ఏవైతే ఉన్నాయో వాటి ఉచ్చారణతో ఏవైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు యాన్ని మీరు కళ్ళు మూసుకొని యూజ్ చేయండి అమ్మా. సో దిస్ ఈస్ ద యూజెస్ ఆఫ్ ఆర్టికల్ యాన్. ఆర్టికల్, ఇండిఫరెంట్ ఆర్టికల్ యాన్ ఏదైతే ఉందో అది సింగులర్ కౌంటబుల్ నౌన్. మళ్ళీ అది ఎట్లా స్టార్ట్ కావాలి? వావెల్ సౌండ్తో మొదలవ్వాలి. క్లియర్గా అమ్మా. ఎన్ యాపిల్, ఎన్ ఎగ్, ఎన్ ఇంక్ పాట్, ఎన్ అంబ్రెల్లా, అన్ ఆనియన్, ఈ విధంగా అన్నమాట. ఇది నంబర్ వన్ ఇది. ఇక నంబర్ 2 చూద్దామమ్మా. ఆర్టికల్ ఏలో కూడా మనం రెండవ చూసాం, ఇక్కడ రెండవ చూద్దాం. సమ్ నౌన్స్ స్టార్ట్ విత్ ఇంగ్లీష్ కాన్సోనెంట్స్. సమ్ నౌన్స్ స్టార్ట్ విత్ ఇంగ్లీష్ కాన్సోనెంట్స్. జనరల్లీ మనం ఏమంటామంటే ఈ యాన్ ఏదైతే ఉందో ఏ అంటే వావిల్స్ ముందు యాన్ వాడాలి. కరెక్టే, వావిల్స్ ముందు యాన్ వాడాలి. వావిల్స్ ముందు కాదు, వావిల్స్ ఉచ్చారణ ముందు యాన్ వాడాలి. గుర్తుంచుకోండి అమ్మా. వావిల్స్ ముందు కాకుండా వావిల్స్ ఉచ్చారణ ముందు యాన్ వాడండి. గుడ్డిగా వావిల్స్ ముందు వాడకండి. సో సమ్ నౌన్స్ స్టార్ట్ విత్ ఇంగ్లీష్ కాన్సోనెంట్స్. కొన్ని నౌన్స్ ఇంగ్లీష్ కాన్సోనెంట్స్ తో స్టార్ట్ అవుతాయి, బట్ కానీ ద ప్రొనౌన్సియేషన్ స్టార్ట్ విత్ అ వావెల్ సౌండ్. అవి ఇంగ్లీష్ కాన్సోనెంట్స్ తో అని మొదలైనప్పటికీ వాటి ఉచ్చారణ మాత్రం అచ్చులతో మొదలవుతుంది. అటువంటప్పుడు ఆ నౌన్స్ ముందు యాన్ వాడాలి. ఏం వాడాలి? యాన్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కొన్ని పేర్లు ఆంగ్ల హల్లులతో మొదలవుతాయి. కొన్ని పేర్లు ఆంగ్ల హల్లులతో మొదలవుతాయి, కానీ వాటి ఉచ్చారణ మాత్రం అచ్చులతో మొదలవుతుంది. రాసుకోండి అమ్మా, ప్లీజ్ రైట్ డౌన్. మీరు కావాలంటే మీకు నేను చెప్పేటప్పుడు రాయడం కుదరకపోతే ఈ వీడియోని పాస్ చేయండి, ఆపండి, కొద్దిసేపు రాసుకోండి, మళ్ళీ వినండి, మళ్ళీ వినండి. ఎందుకంటే ఒకసారి ఇది బేసిక్ అమ్మా, నేను చెప్పేది ఇది బేసిక్. ఈ క్లాస్లో నేను బేసిక్ చెప్తున్నాను, ఫండమెంటల్ చెప్తున్నాను. కాకపోతే ఈ ఆర్టికల్స్ ఏవైతున్నాయో ఇవి అడ్వాన్స్డ్ లెవెల్లో ఎగ్జామ్స్లో, బోర్డు పరీక్షల్లో 10th కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, లేకపోతే పోటీ పరీక్షలు కానీ, వాటిలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో అది కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను. దానికి ఇది బేస్ అమ్మా. ఒకటి చెప్తాను, గుర్తుంచుకోండి. ఒక బిల్డింగ్ కట్టాలన్నా దానికి ముందు మేము పునాదులు అనేవాళ్ళం. మొదలు పునాది వేసి గోడలు కట్టేవాళ్ళం. ఇప్పుడు పునాదులు పిల్లర్స్ వేస్తున్నారు. మీ బిల్డింగ్కి పునాది లేదా పిల్లర్ ఎంత గట్టిగా ఉంటే అంత పైకి మీరు అన్ని అంతస్తులు మీరు కట్టవచ్చు. సపోజ్ మీకు 4 అంతస్తుల బిల్డింగ్ కట్టదు ఉందనుకోండి, అప్పుడు 4 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి మీ పిల్లర్స్, మీ పునాది గట్టిగా ఉండాలమ్మా. ఇది పునాదమ్మా, నేను చెప్పేది ఇది పునాది. ఇది కనుక మీరు గట్టి అంటే ఇది మీరు మర్చిపోలేదు అనుకో, ఇది మీకు గుర్తుంది అనుకోండి, ఆర్టికల్స్ మీకు ఎటువంటి ప్రశ్నలు వచ్చినా మీకేం ప్రాబ్లం కాదమ్మా. సో ప్లీజ్ రైట్ డౌన్. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే రాసుకోండి.
రాసుకుంటే ఇది మీకు చాలా సులువు అవుతుంది. అంటే కొన్ని పేర్లు ఆంగ్ల హల్లుతో మొదలవుతాయి, నో ప్రాబ్లం, హల్లుతో స్టార్ట్ అవుతున్నాయి, బట్ వాటి ఉచ్చారణ మాత్రం అచ్చులతో మొదలవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా మీకు క్లియర్ అవుతుంది. అన్ ఆనెస్ట్ పర్సన్, ఎన్ అవర్ ఇక్కడ హెచ్ ఉంది, ఇంగ్లీష్ వాళ్ళు దీనికి కాన్సనెంట్ అంటారు. ఇక్కడ హెచ్ ఉంది, ఇది ఇంగ్లీష్ లో కాన్సనెంటే, హల్లులు అవి ఇంగ్లీష్ లో. ఎన్ ఎమ్మెల్యే ఇదమ్మా, ఈ షార్ట్ ఫామ్ లో ఎప్పుడైతే ఎమ్మెల్యే రాస్తున్నామో ఎన్ ఎమ్మెల్యే, ఎంఎల్ఏ ఇక్కడ ఎంత స్టార్ట్ అవుతుంది, ఎంతో స్టార్ట్, ఏతో స్టార్ట్ అవుతుందమ్మా, ఇది ఏతోనే. ఎన్ఎంఎల్ఏ, ఎల్ఎంబిబిఎస్ ఇది కూడా ఎంతో స్టార్ట్ అయింది. అంటే ఇవి చూడ్డానికి ఎం ఉంది, ఇక్కడ చూడ్డానికి ఎం ఉంది, ఇది ఎం ఉంది కదా అని మనము దాని ముందు ఏ రాయకూడదు. ఎన్ఎంఎల్ఏ, ఎన్ఎంబిబిఎస్, దీని ప్రొనౌన్సియేషన్ ఏమొస్తుంది, ఎంఎల్ఏ. అదే మీరు ఫుల్ ఫామ్ అంటే మెంబర్ ఆఫ్ అంటారు, మళ్ళీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే అప్పుడు ఏ రాయండి, మెంబర్ వస్తే ఏ రాయండి, ఎం వస్తే యాన్ రాయండి అమ్మా. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కన్ఫ్యూజింగ్ చేయడానికి, కన్ఫ్యూజన్ కోసం ఇలాంటి ప్రశ్నలు ఇస్తారమ్మా. డాష్ ఎంఎల్ఏ, డాష్ ఎంబీబీఎస్, డాష్ ఎంఏ, డాష్ ఎంఎస్సి, డాష్ ఎంకామ్. ఇక్కడ మనకు కనిపిస్తుంది కాన్సనెంట్, జనరల్లీ తెలియకపోతే ఏ రాసిస్తారు అక్కడ, అది తప్పు అవుతుంది. సో వెన్ ద ప్రొనౌన్సియేషన్ స్టార్ట్స్ విత్ వావెల్ సౌండ్, అచ్చుల ఉచ్చారణతో ఎప్పుడైతే ఇది మొదలవుతుందో అప్పుడు దీని ముందు ఏం రాయండి, యాన్ రాయండి అమ్మా. ఎన్ఎంఏ, ఎన్ఎంఎస్సి, ఎన్ఎంకామ్ ఎట్సెట్రా. ఈ విధంగా ఆర్టికల్ ఏ, ఆర్టికల్ యాన్, ఇవి వీటి యూజెస్ అమ్మా. బహుశా అర్థమైంది అనుకుంటాను, ఇంకోసారి రివిజన్ చెబుతాను. సింగులర్, కౌంటబుల్ ఏముండాలి, సింగులర్ ఉండాలి, కౌంటబుల్ ఉండాలి. వాటి ప్రొనౌన్సియేషన్ వావెల్తో స్టార్ట్ అయితే యాన్, కాన్సోనెంట్తో స్టార్ట్ అయితే ఏ. ఈ విధంగా ఇదే బేసిక్ అమ్మా, ఇంత గుర్తుంచుకోండి. ఈ నోట్స్ రాసుకోండి ప్లీజ్, రైట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్, ఐ డోంట్ ఫర్గెట్. సో ఫ్రెండ్స్, విద్యార్థి మిత్రులారా, ఇక్కడ మనము ఏ యాన్ ఇక్కడ ఆగుదాము. నెక్స్ట్ మన క్లాస్లో ద యూజెస్ చూద్దాము.